హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకు పూత వచ్చినప్పుడు రాలిపోతుందా, ఫ్రూట్స్ మంచి సైజు కావట్లేదా, అలాంటి వారికైతే నేను ఈరోజు బెస్ట్ సొల్యూషన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక ఫ్రూట్ని వాడి 3 రకాల పద్ధతిలో మన గార్డెన్లో ఎలా వాడుకోవాలని చూపిస్తాను. దీనివల్ల మాత్రం 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. పూత రాలిపోతున్నా, కాయ మంచి సైజు రాకపోయినా దీన్ని వాడండి. దీన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. బాగా పండిన అరటిపళ్ళు తీసుకోవాలండి. పాడైపోయిన అరటిపళ్ళు తీసుకోవాకండి, బాగా పండిన అరటిపళ్ళు. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఇలా నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నా దగ్గర ఎక్కువ అరటిపళ్ళు ఉన్నాయి కాబట్టి నేను లోపల ఉన్న పండును మాత్రమే తీసుకుంటున్నానండి. తొక్కను తీసివేస్తున్నాను. అలా అని ఈ తొక్కని వేస్ట్గా పడేయకండి. దీన్ని కూడా మన గార్డెన్లో ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ అరటిపళ్ళన్నీ ఇలా ఒలుచుకొని తొక్కని సపరేట్ చేసుకుందాము. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు తడి ఏమీ లేకుండా చూసుకోండి. తేమ ఏమన్నా ఉంటే పాడైపోయి బూజు పడుతుంది. అందుకని తడి లేకుండా చూసుకోండి. ఇంకా అరటిపండ్లన్నీ ఇలా ఒలిచానండి. ఇందులో ఇప్పుడు మనం బెల్లం కలుపుకున్నాము. 1/2 కేజీ అరటిపళ్ళు తీసుకుంటే 1/2 కేజీకి కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకోవాలండి. 1 కేజీ తీసుకుంటే కేజీకి 1/4 కిలో ఎక్కువ తీసుకోవాలండి. ఆ విధంగా తీసుకొని మనం ఈ అరటిపళ్ళు బెల్లం బాగా కలిసే విధంగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవడం వల్ల బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ ఫాస్ట్గా రెడీ అవుతుందండి. అందుకని ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇది 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. 6 నెలల తర్వాత కూడా నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు మన గార్డెన్కి ఎలా యూజ్ అవుతుందో తర్వాత అంత యూజ్ అవ్వదు. అందుకని 6 నెలల పాటు నిల్వ ఉంచుకొని దీన్ని మనం గార్డెన్లో స్ప్రే విధంగా అయినా సరే, మట్టిలో అయినా సరే ఈ బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ని మనం వాడుకోవచ్చు. చూడండి, ఈ వీడియోలో చూపించాను కదా ఎలా మెత్తగా మ్యాష్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఇందులో తడి ఏం లేకుండా చూసుకోండి. తడి ఉంటే బూజు పడుతుంది, నిల్వ ఉండదు. అందుకని తడి లేకుండా చూసుకోండి. ఇక ఈ బనానా బెల్లం కలిపిన ఈ మిశ్రమాన్ని ఇక ఈ కంటైనర్లో నింపుతాను. ఈ బనానా మిశ్రమం ఇందులో వేసాను కదండి, ఫుల్గా నిండుగా వేయకూడదండి, కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇందులో గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని ఇలా ఖాళీ ఉండేలా చూసుకోవాలి. దీని మీద మూత పెట్టకుండా ఒక క్లాత్తో కప్పి ఉంచాలి. దీన్ని ఉదయం సాయంత్రం కర్రతో తిప్పుతూ ఉండాలి. ఇంకా ఇప్పుడైతే రెండో పద్ధతి అండి. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకొని మన మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి. వితిన్ 2 డేస్లోనే మనం ఇదైతే రెడీ అయిపోతుంది. బనానా ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ వాటర్లో కలిసిపోతాయి. అందుకని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇక ముక్కలన్నీ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక కంటైనర్లో తీసుకుంటున్నాను ఈ ముక్కలన్నీ. ఇది మాత్రం మన మొక్కలకి చాలా యూజ్ అవుతుందండి. పూత రాలిపోతున్నా సరే మొక్కలకు ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఇది మట్టిలో వేయటం వల్ల కొత్త రూట్స్ కూడా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా దీంట్లో కూడా ఆర్గానిక్ బెల్లమే తీసుకుంటున్నానండి. దీంట్లో అయితే పొడి చేయకుండా గడ్డలుగానే వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో వాటర్ పోస్తాను కాబట్టి వాటర్లో కరిగిపోతుంది. అందుకని ఇంకా బెల్లం అయితే అంతే గడ్డలుగా వేసేసాను. దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ బనానా ఫర్టిలైజర్ ఫాస్ట్గా రెడీ అవుతుంది. అందుకని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇవైతే రైస్ కడిగిన వాటర్ అండి. ఈ రైస్ కడిగిన వాటర్ నేను ఎప్పుడు పారిపోయానండి, మన మొక్కలకే ఇచ్చుకుంటాను. ఇక ఈ రైస్ కడిగిన వాటర్ని ఇందులో పోసేస్తున్నాను.
ఇది 2 డేస్లో రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను తయారు చేసుకునే చూపిస్తానండి. ఇది బెల్లం బనానా వేసి చేసిందండి ఫర్మెంటెడ్ జ్యూస్. ఇక ఇదైతే బనానా ఫర్టిలైజర్ అండి. ఇది 2 డేస్లోనే మనకి రెడీ అయిపోతుంది. ఇంకా ఈ బనానా ఫీల్స్ అండి, వీటిని పడేయకుండా ఎండపెట్టుకుందాము. ఎండిన తర్వాత ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇక 4 డేస్ తర్వాత అండి ఎలా ఉందో చూపిస్తాను. ఇది బనానా ఫర్టిలైజర్ అండి, చూడండి ఎలా రెడీ అయిపోయిందో. ఇది బనానా ఫర్మెంటెడ్ జ్యూస్. ఇక ఇవైతే బనానా తొక్కలు కదండి, వాటిని అయితే డ్రై చేశాను, ఎండలో పెట్టి ఎండిపోయాయి. ఇక ఇలా రోజు ఉదయం సాయంత్రం నేను ఇలా కర్రతో తిప్పుతూ ఉన్నానండి. 4 డేస్కి ఇలా అయితే రెడీ అయిందండి. ఇదైతే 7 డేస్కే వాడుకోవాలి. ఇదైతే 2 డేస్కే వాడుకోవాలండి. చూడండి పైన అంతా ఎలా తెట్టగట్టిందో. ఇదంతా ఏమి పాడైనట్టు కాదండి. ఈ బ్యాక్టీరియా మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. దీన్ని మన మొక్కలకి ఏ విధంగా ఇచ్చుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక ఈ అరటి తొక్కలన్నీ ఎండిపోయాయి కదా, దీన్నంతా ఒకసారి మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. ఒకసారి పౌడర్ చేసుకొని చూపిస్తాను మళ్ళీ. చూడండి పౌడర్ అయితే అయిపోయింది. చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. బాగా డ్రై అయిపోయింది కదా, అందుకని ఫాస్ట్గా అయిపోయింది. చూడండి అసలు ఎంత మెత్తగా పౌడర్ అయిపోయిందో. ఇది మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఇవన్నీ తీసుకొని మనం టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఈ బనానాని ఉపయోగించి నేను 3 రకాల పద్ధతిలో ఏ విధంగా చేసుకున్నానో చూసారు కదా. ఇప్పుడు వీటిని మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో కూడా చూపిస్తాను. ఇక నేనైతే 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి. దీన్ని 7 డేస్ నుంచి అయితే వాడుకోవచ్చండి, కానీ ఇప్పుడు మీకు చూపించడానికైతే చూపిస్తున్నాను. ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో మనం 1 గ్రామ్ తీసుకుంటే సరిపోద్దండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అందుకని 1 గ్రామ్ తీసుకుంటేనే సరిపోతుంది. గ్రామ్ అంటే ఎంతో ఉండదండి, చాలా కొంచెం అండి, అంత అయితే సరిపోతుంది. దీన్ని వాటర్లో బాగా కలిసే విధంగా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని మన మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే మట్టిలో అయినా మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఎలా ఇచ్చినా కానీ మన మొక్కలకి యూజ్ అవుతుంది. ఇలాంటి జ్యూస్లు మనం మొక్కలకి ఇవ్వటం వల్ల ఈ వేసవిలో కూడా మొక్కలు గ్రీన్గా ఉంటాయండి. ఇంకా పూత పిందె కూడా బాగా ఉంటుంది. ఫ్రూట్ సైజు కూడా బాగా వస్తుందండి. ఇక ఈ డ్రై అయిపోయిన అరటి తొక్కలు ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ చేసాం. దీన్ని కూడా ఇప్పుడు మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే వాటర్ చేశానండి. చూడండి మట్టి అంతా తేమగా ఉంది. ఇప్పుడు ఈ మట్టి అంతా మనం లూజ్ చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా మట్టి అంతా లూజ్ చేసుకోవాలండి. ఇదైతే స్లో పాయిజన్ లాగా పనిచేస్తుందండి. ఎలా అనుకుంటున్నారా? ఇది మనం బాగా ఎండపెట్టి పౌడర్ చేసాము. ఇది నేను పెద్దది బ్లూ డ్రమ్ కాబట్టి ఇంత ఇస్తున్నానండి. మన కుండీ సైజుని బట్టి కొంచెం తగ్గించుకుంటూ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు మనం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇది స్లో పాయిజన్గా ఎందుకు పనిచేస్తుందంటే, ఇది ఎండిపోయింది కాబట్టి ఇలా మనం వాటర్ పోసినప్పుడు అది నాని అందులో ఉన్న పోషకాలు మన మొక్కకి అందుతాయండి. మళ్ళీ వాటర్ డ్రై అయిపోగానే అది కూడా డ్రై అయిపోతుంది. మళ్ళీ వాటర్ పోసినప్పుడు మళ్ళీ నాని అందులో ఉన్న పోషకాలు మన మొక్కకైతే అందుతాయి. ఇప్పుడు నేను బనానా ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాను కదా, అదైతే నేను 4 లీటర్లు రెడీ చేసుకున్నాను కదా, అందుకని నేను 50 లీటర్ల బ్లూ కలర్ డ్రమ్ములో అయితే కలుపుకుంటున్నానండి. 1 లీటరు బనానా ఫర్టిలైజర్కి 10 లీటర్ల వాటర్ని అయితే కలుపుకోవాలండి. అందుకని ఇప్పుడు 4 లీటర్ల ఫర్టిలైజర్కి నేను 50 లీటర్ల వాటర్ని అయితే కలుపుకున్నాను. ఇది ఇప్పుడు మన మొక్కలకైతే ఇచ్చుకుందామండి. ఇది ఫ్రూట్స్ మొక్కలకైనా, వెజిటేబుల్స్ మొక్కలకైనా, క్రీపర్స్కైనా, వేటికైనా ఇవ్వచ్చు. ఇది మామిడి మొక్క అండి. మన టెర్రస్ మీద అయితే 2 మామిడి మొక్కలు ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం అండి పూత అయితే వచ్చింది. ఫస్ట్ టైం వచ్చిన పూత అయితే రాలిపోతుందో లేదో తెలియదు, కానీ ఈ బనానా ఫర్టిలైజర్ అయితే
మనం మొక్కకి ఇచ్చి చూద్దాము అసలు దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో. ఈ బనానా లిక్విడ్ తయారు చేయడానికి మనకేం ఖర్చు ఉండదండి. ఈ పళ్ళు బాగా పండిపోయినాయి వేస్ట్గా పడేస్తారు. కొంతమంది అయితే తక్కువ రేటుకి ఇస్తారు, కొంతమంది అయితే ఊరకనే ఇస్తారండి. ఇలా తెచ్చుకొని మనం తయారు చేసుకుంటే 6 నెలల పాటు మనం మన గార్డెన్లో వాడుకోవచ్చండి. దీన్ని తీయని పళ్ళు ఏవైనా సరే పపాయ, పైనాపిల్, సపోటా ఇలాంటి ఫ్రూట్స్తో కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.